గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈరోజు చేసిన ట్రేడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం ఓవరాల్‌గా ఒక 20,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. బట్ దీన్ని ఇన్ డెప్త్‌గా డీకోడ్ చేస్తే ఈరోజు నేను తీసుకున్న రిస్క్ కూడా ఒక 15-20,000 ఉంటుంది. ఇట్స్ ఎ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో డే. నాట్ ఎ గ్రేట్ డే, నాట్ ఎ బ్యాడ్ డే. ఇట్స్ ఎ డీసెంట్ డే యాక్చువల్లీ. బట్ ఈరోజు మార్కెట్‌లో మంచి మూవ్స్ అయితే ఉన్నాయి. బట్ నేను ఎందుకు క్యాప్చర్ చేయలేకపోయానంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం 200 ఉందనుకోండి. 200 నుంచి ఒక 5 మినిట్స్ క్యాండిల్ మేబీ 250కి రీచ్ అయింది. నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ జనరల్‌గా అయితే 250 నుంచి 230 వరకు రావచ్చు. లేదా 240, 230 ఆ జోన్‌కొచ్చి అక్కడి నుంచి మనం అగైన్ అప్ లైక్ బౌన్స్ చూస్తాం. కానీ ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటే మార్కెట్ 200 నుంచి రీచ్ అయ్యి 200 దగ్గర స్టార్ట్ అయ్యి సో 200 నుంచి 250 రీచ్ అయిందనుకోండి. నెక్స్ట్ క్యాండిల్ ఇమ్మీడియేట్‌గా ఏమవుతుందంటే ప్రీమియం డ్రాప్ అయిపోయి 220కి గాని 210కి వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అగైన్ మళ్ళీ 270కి ఎళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇంత షార్ప్ లైక్ ఈ షార్ప్ మూవ్ వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఎంతైతే బౌన్స్ వచ్చిందో అంతే షార్ప్ ఫాల్ వస్తుంది. మళ్ళీ అగైన్ బౌన్స్ వస్తుంది, షార్ప్ ఫాల్ వస్తుంది. సో ఓవరాల్‌గా మార్కెట్ ఒక మొమెంటమ్ అయితే ఉంది. ప్రీమియంలో జంప్ అయితే ఉంది కానీ కొంచెం ట్రేడ్ చేయడం కష్టం అన్నమాట. ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. ఈరోజు దట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే కొంచెం రిస్క్ ఎక్కువ బేసిక్‌గా. కాకపోతే ట్రేడ్‌ని హోల్డ్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకు అనంటే మీకు వితిన్ మినిట్స్‌లో ఒక 20, 25 పాయింట్స్ జంప్ అవుతుంది ప్రీమియం. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దాన్ని హోల్డ్ చేస్తే అది డ్రాప్ అయిపోతుంది. అంటే వచ్చిన ప్రాఫిట్ పోతుంది. మళ్ళీ మీరు అది డ్రాప్ అయినప్పుడు ఎగ్జిట్ అవుతాం బేసిక్‌గా. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ అది అగైన్ జంప్ అవుతుంది. సో, జంప్ అయిన తర్వాత మళ్ళీ న్యూ ట్రేడ్ ప్లేస్ చేయడానికి మనం లైక్ ఎందుకు అంటే మనకు కన్విక్షన్ ఉంది మార్కెట్ ఈ డైరెక్షన్‌లో మూవ్ అవుతదని. బట్ దాన్ని హోల్డ్ చేయడం అనేది ఈరోజు కొంచెం డిఫికల్ట్ అనిపించింది నాకు బేసిక్‌గా. ఇది కైండ్ ఆఫ్ ప్రీమియంలో జంప్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. కైండ్ ఆఫ్ వాలటైల్ మార్కెట్. ఇది ఓవరాల్ సినారియో ఈరోజు మార్కెట్ సినారియో. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీని ఇన్ డెప్త్‌గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ అయింది. అండ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌ని మనం అనాలిసిస్ చేస్తే లాస్ట్ 3, 4 డేస్ ఆర్ లాస్ట్ 2 వీక్స్ ప్రైస్ యాక్షన్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్ నుంచి చాలా లైక్ ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసింది. ఫస్ట్ టైమ్ బ్యాంక్ నిఫ్టీ ఈ హై రీచ్ అయింది. అక్కడి నుంచి కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఒక డౌన్ స్వింగ్ వచ్చింది. అగైన్ అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ నుంచి ఒక షార్ప్ ఫాల్ వచ్చింది. ఎంతైతే షార్ప్ ఫాల్ వచ్చిందో సేమ్ వి షేప్ రికవరీ వచ్చింది. సో ఫస్ట్ టైమ్ రెసిస్టెన్స్, సెకండ్ టైమ్ రెసిస్టెన్స్, థర్డ్ టైమ్ ఇక్కడి నుంచి మార్కెట్ అగైన్ సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. లైక్ అగైన్ ఈరోజు మార్నింగ్ అయితే ఈ జోన్ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఫైనల్‌గా బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసింది. అంటే ఫైనల్‌గా మనకి ఇక్కడ ఏదైతే జోన్ ఫార్మ్ చేసిందో మార్కెట్ ఆ జోన్ నుంచి అయితే బయటకొచ్చింది ఈరోజు. అండ్ ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యి సస్టైన్ అయింది. యాక్చువల్లీ ఈరోజు నేను బీటీఎస్టీ అంటే రేపటికి ట్రేడ్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను ఓవర్‌నైట్ పొజిషన్స్. బట్ టుమారో ఎక్స్‌పైరీ రేపు గాని మళ్ళీ మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే డికే ఉంటుంది. దట్స్ వై నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయితే ఎప్పుడైనా మీకు ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ స్ట్రక్చర్ అంటారు. ఈ స్ట్రక్చర్ బ్రేక్‌ఔట్ అయితే ఈ బాటమ్ నుంచి టాప్‌కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆల్‌మోస్ట్ 1000 పాయింట్స్ డిస్టెన్స్ ఉంది. ఈ హై బ్రేక్ అయితే మార్కెట్ ఆ 1000 పాయింట్స్ మూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ హై బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఒక 1000 పాయింట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాప్ వచ్చి 49,000 బట్ అది ఇమ్మీడియేట్‌గా మూవ్ అవుతదా? కొంత కన్సాలిడేట్ అవుతూ మూవ్ అవుతదా? వి కెనాట్ సే. ఇది ఇమ్మీడియేట్‌గా ఇలా మూవ్ అయిపోతదా? లేదా రేపు డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఈ లెవెల్‌లో అవుతదా? లేదా రేపు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఒక టైమ్‌లో బ్రేక్‌ఔట్ ఇస్తదా? ఎందుకనంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి కాబట్టి ఐయామ్ నాట్ దట్ మచ్ కాన్ఫిడెంట్ అన్నమాట. సో అందుకే నేను ఈరోజు ప్లేస్ చేయలేదు. బట్ ఈ స్ట్రక్చర్ వచ్చి చాలా మంచి స్ట్రక్చర్. మీరెప్పుడైనా స్వింగ్ ట్రేడింగ్‌కి కూడా ఈ స్ట్రక్చర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఓవరాల్‌గా ఈ స్ట్రక్చర్ అయితే ఈరోజు అది ఆ జోన్ నుంచి బయటకొచ్చింది. అండ్ మనం ఒకసారి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మీకిక్కడ ఏదైతే బ్లూ లైన్ కనపడుతుందో ఆ బ్లూ లైన్ వచ్చి ఆల్ టైమ్ హై. దిస్ ఈజ్ ఆల్ టైమ్ హై. అండ్ ఈ బ్లాక్ లైన్ వచ్చేసి అప్ సైడ్ ట్రెండ్ లైన్. ఇదొచ్చేసి ఈరోజు నిన్నటి డే హై అన్నమాట ఇది. యెస్టర్‌డే డే హై. అండ్ ఇక్కడున్న బ్లాక్ లైన్ వచ్చేసి బాటమ్ ట్రెండ్ లైన్. ఈరోజు మార్కెట్ వచ్చి
ఎగ్జాక్ట్‌గా నిన్న డే హై దగ్గర నిన్న డే హై దగ్గర ఓపెన్ అయింది. మీరిక్కడ చూడండి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఒక పిన్ బార్ వచ్చింది. అంటే లైక్ మీకు అప్ సైడ్ విక్ ఉన్న ఒక పిన్ బార్ వచ్చింది. ఇట్ షోస్ సెల్లింగ్ ప్రెషర్. బట్ మనం ఎందుకు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోమంటే ఇది అబోవ్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఎప్పుడైనా మీకు షార్ట్ చేయాలంటే మార్కెట్‌ని లైక్ ఇన్‌స్ట్రుమెంట్ వచ్చి బిలో మూవింగ్ యావరేజ్ ఉండాలి. సో దెన్ ఓన్లీ మీరు షార్ట్ చేయడం పాసిబుల్. ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ సెల్లింగ్ ప్రెషర్, నెక్స్ట్ 2 క్యాండిల్స్ బయింగ్ ప్రెషర్, ఆ తర్వాత ఎంగిల్ఫింగ్ బార్ వచ్చింది. ఎంగిల్ఫింగ్ బార్ వచ్చినా మనం ట్రేడ్ చేయలేం. ఎందుకు అనంటే ఇట్స్ అబోవ్ 9 మూవింగ్ యావరేజ్. ఆ తర్వాత ఈ క్యాండిల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేసింది. ఇది బేసిక్‌గా మనకు మంచి ఎంట్రీ. ఎందుకు అనంటే ఎగ్జాక్ట్‌గా ఈరోజు ఓపెన్ అయిన డే లోని సపోర్ట్ తీసుకుంది మార్కెట్. అండ్ అక్కడే 9 మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ ఇన్‌స్ట్రుమెంట్ అబోవ్ 9 మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇదొక మంచి స్కాల్పింగ్ ఎంట్రీ. సో మీరిక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ దీని కింద ప్లేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ గాని లేదా కొంత ఇక్కడ ఏదైతే స్టాప్ లాస్ పెట్టారో ఓకే. ఇక్కడ మీరు ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే మీరు ఒక 20-25 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు నెక్స్ట్ 5-10 మినిట్స్‌లో. సో ఇదొక మంచి ఎంట్రీ. బట్ నేను ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకు అనంటే ఇదంతా రెసిస్టెన్స్ జోన్ అన్నమాట. 47,800 నుంచి 48,200 ఈ జోన్ అంతా మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ రిజెక్ట్ అయింది. సో నేను ఇమ్మీడియేట్‌గా మొమెంటమ్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ మొమెంటమ్ వచ్చింది. సో నేను క్యాప్చర్ చేయలేదు. ఆ తర్వాత వెయిట్ చేశాను. దెన్ మళ్ళీ మార్కెట్ కన్సాలిడేట్ అయింది ఇక్కడ. మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి ఫస్ట్ టైమ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది ప్రైస్. కానీ లైక్ నెక్స్ట్ క్యాండిల్‌లో చూడండి బాటమ్ నుంచి ఫస్ట్ ఇక్కడ మళ్ళీ ఒక బయింగ్ ప్రెషర్ క్రియేట్ చేసింది. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్. మళ్ళీ అగైన్ నెక్స్ట్ క్యాండిల్ బయింగ్ ప్రెషర్. ఆ తర్వాత స్మాల్ క్యాండిల్. దెన్ దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ క్యాండిల్. సో మళ్ళీ స్కాల్ప్ చేయాలంటే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాండిల్‌ని క్యాప్చర్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ క్యాండిల్ నేను ఇంత పెద్ద క్యాండిల్ వస్తదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు బేసిక్‌గా. బట్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. లైక్ అబోవ్ 9 మూవింగ్ మీరు ఎప్పుడైనా స్కాల్పింగ్ చేయాలి అనంటే 9 మూవింగ్ యావరేజ్ అబోవ్ ఇన్‌స్ట్రుమెంట్ రైజ్ అవుతూ ఉండాలి. సో దాన్ని మీరు స్కాల్ప్ చేస్తూ ట్రై చేయొచ్చు. ఆ తర్వాత మార్కెట్ క్లీన్ కన్సాలిడేషన్‌లోకెళ్ళింది. చాలా మంచి కన్సాలిడేషన్. దెన్ ఆ తర్వాత ఒక మంచి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అండ్ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మార్కెట్ ఈ క్యాండిల్ వచ్చిందో, ఈ క్యాండిల్ వచ్చినప్పుడు నాకు కొంత బయింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతది. అంటే మార్కెట్ కొంత అప్ సైడ్ మూవ్ అవుతదని క్లారిటీ ఉండే గాని, కానీ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ క్యాండిలే మూవ్ అవుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో దట్ టూ ఇదంతా రెసిస్టెన్స్ జోన్ అన్నమాట. సో నేను అందుకని వెయిట్ చేశాను. బట్ స్టిల్ ఇది వెళ్ళిపోతూ ఉంది. అందువల్ల నేను నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఈ ప్లేస్‌లో ఎగ్జిక్యూట్ చేశాను. 450 క్వాంటిటీ ఎగ్జిక్యూట్ చేశాను. ఒక స్టేజ్‌లో నేను 20 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది 9,000. బట్ ఆ 20 పాయింట్స్ ప్రాఫిట్ కాస్త 10 పాయింట్స్‌కి డ్రాప్ అయిపోయింది. అంటే స్టిల్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఐ డోంట్ నో నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. లైక్ నేను ఆ 10 పాయింట్స్ బుక్ చేసేసాను. లైక్ 4,500 నా ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ ఉండే. కానీ ఆ తర్వాత ప్రీమియం అయితే చాలా బాగా జంప్ అయింది. ఆల్మోస్ట్ నేను బుక్ చేసిన తర్వాత ఈ ప్రీమియం 50 పాయింట్స్ జంప్ అయింది. సో ఈ ట్రేడే 20,000 ప్రాఫిట్ వచ్చేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నాకిదంతా రెసిస్టెన్స్ జోన్ అనేదే బ్రెయిన్‌లో రన్ అవుతుంది. నేను అందువల్ల ఈ ట్రేడ్‌ని హోల్డ్ చేయలేకపోయాను. జస్ట్ ట్రేడ్ ఏసాను. ఏయగానే ఒక 20 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. 9,000 ప్రాఫిట్ స్క్రీన్ మీద కనపడింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను అది లైక్ 20 పాయింట్స్ కాస్త 10 పాయింట్స్ పడిపోయిందన్నమాట వితిన్ సెకండ్‌లో. ఇంక నాకు ఓకే. లైక్ ఇంకా హోల్డ్ చేస్తే ఆ 4,500 కూడా పోతదన్న యాంక్సైటీలో దీన్ని బుక్ చేసేసాను. లేదంటే ఇది చాలా మంచి ట్రేడ్ అయ్యేది. ఆ తర్వాత ఇది ఆల్ టైమ్ హై. ఆల్ టైమ్ హై టచ్ అండ్ ఇంకోటేమంటే నేను ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ మూవ్ వచ్చినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్. మీకు ఓపెన్ ఇంట్రెస్ట్‌లో నాకు ఏ చేంజ్ కనపడలేదు. చేంజ్ ఇన్ ద సెన్స్ జనరల్‌గా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే పుట్ సైడ్ బిల్డ్ అవుతది ఓపెన్ ఇంట్రెస్ట్. అలా పుట్ సైడ్ బిల్డ్ అవుతుంటే ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతది. ట్రెండ్‌కి స్ట్రెంగ్త్ ఉంటది. కానీ నాకిక్కడ ఈ మూవ్ వచ్చినప్పుడు పుట్ సైడ్ ఏ చేంజ్ లేదు. అంటే బిల్డ్ అవ్వలేదు. కాల్ సైడ్ ఎగ్జిట్ అయ్యారు. సో దీన్నేమంటారంటే లాంగ్ అన్వైండింగ్ అంటారు ఇలాంటి సినారియోని. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది స్ట్రాంగ్ మూవ్ కాదు. జస్ట్ ఒక మూవ్ వచ్చిందంతే. ఆ తర్వాత ఎప్పుడైతే మీకిక్కడ ఎంగిల్ఫింగ్ బార్ వచ్చింది. ఇది ఒక మేజర్ జోన్. ఈ జోన్‌లో ఎంగిల్ఫింగ్ బార్ వచ్చింది. నేను వెయిట్ చేశాను. ఈ క్యాండిల్ వెయిట్ చేశాను. ఈ క్యాండిల్ వెయిట్ చేశాను. ఆ తర్వాత ఈ క్యాండిల్ లైక్ ఈ క్యాండిల్‌కి ప్రీమియం జంప్ అవ్వలేదు. ఈ క్యాండిల్ ప్రీమియం బాగా జంప్ అయింది. సో మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ నేను ఎంటర్ అయిపోయాను.
సో ఈ ట్రేడ్‌లో కూడా నేను ఒక 8,000 ప్రాఫిట్ వచ్చింది నాకు ఈ ట్రేడ్‌లో. ఓవరాల్‌గా ఒక 12,500, 13,000 వరకు ప్రాఫిట్ ఉండే. కానీ ఆ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. మళ్ళీ అగైన్ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. మళ్ళీ రిజెక్ట్ అయింది. అంటే సెల్లర్ స్టిల్ కంట్రోల్‌లో ఉన్నారు. అందుకని చెప్పి నెక్స్ట్ క్యాండిల్ కొంత రిజెక్ట్ అవ్వగానే ఇక్కడ ఎంటర్ అయిపోయాను నేను. ఇక్కడ ఎంటర్ అయ్యాను. స్టాప్ లాస్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఆల్మోస్ట్ ఈ ట్రేడ్‌లో నాకు 450 క్వాంటిటీ తీసుకున్నాను. ఈ ట్రేడ్‌లో కూడా నాకు ఇనీషియల్‌గా 15 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఒక 6,000, 7,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ నేను బుక్ చేయలేదు. ఎందుకు అనంటే నా టార్గెట్ ఈ లో వరకు ఉండే. బట్ అది ఇమ్మీడియేట్‌గా బయర్స్ వచ్చి దాన్ని పుష్ చేశారు అప్ సైడ్. ఈ ట్రేడ్‌లో అగైన్ నాకొక 8,000 లాస్ వచ్చింది. ఈ ట్రేడ్‌లో వచ్చిన ప్రాఫిట్ ఈ ట్రేడ్‌లో నేను లాస్ అయిపోయాను. ఫైనల్‌గా ఒక 4,000 ప్రాఫిట్ మిగిలే ఈ ట్రేడ్ వరకు. ఆ తర్వాత అగైన్ ఇక్కడ నుంచి చూడండి ఒక మూవ్ వచ్చింది. అగైన్ ప్రైస్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. 9 మూవింగ్ యావరేజ్ బిలో. ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అండ్ అది బిలో 9 మూవింగ్ యావరేజ్ ఉంది. సో నేను ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను. నెక్స్ట్ క్యాండిల్ క్యాప్చర్ చేశాను. ఈ ట్రేడ్‌లో నేను ఒక 5,000 ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఒక 9,000 ప్రాఫిట్ ఉండే ఓవరాల్ ఈ ట్రేడ్ వరకు. ఇంకా నేను ట్రేడింగ్ ఆపేసాను. కామ్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మీరు చూడండి మార్కెట్ స్లోగా అప్ ట్రెండ్‌కి షిఫ్ట్ అయింది. అంటే ఇక్కడ బేస్ బిల్డ్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒక ఫాల్ రావడానికి ట్రై చేసింది. కానీ ఇమ్మీడియేట్‌గా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా పుష్ చేశారు. దిస్ ఈస్ ద సూపర్ ఎంట్రీ యాక్చువల్‌గా. మీరు చూడండి ప్రాపర్‌గా మార్కెట్ మూవ్ అయింది. ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. ఈ క్యాండిల్ ప్రాపర్ క్యాండిల్. ఆ తర్వాత క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ప్రాపర్‌గా ఈ హైని కూడా బ్రేక్ చేసింది. ఇది బేసిక్‌గా ఎంట్రీ. మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోలేం. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద ప్లేస్ చేసుకోవాలి. లేదంటే ఇనీషియల్‌గా ఈ క్యాండిల్ కింద ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీమియం 2 క్యాండిల్స్ చాలా బాగా జంప్ అయింది. ఆల్మోస్ట్ 60 పాయింట్స్ జంప్ అయింది. బట్ నేను ట్రేడ్ అయితే ప్లేస్ చేయలేదు. బికాజ్ నేను ఆ టైంలో వేరే వర్క్‌లో ఉండే. నేను చూడలేదు. ఆ తర్వాత చూసాను. ఓకే. ఇక్కడ మంచి మూవ్ వచ్చింది. సరే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ టైమ్ ఒక ఫాల్ అంటే మార్కెట్ డౌన్ రావడానికి ట్రై చేసింది. స్టిల్ బయర్స్ కంట్రోల్‌లో ఉన్నారు. ఇక్కడ ఒక ప్రాపర్ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైతే మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ అది 3:00 క్యాండిల్ అన్నమాట. ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నేను 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ క్యాండిల్ ఎంటర్ అయిపోయాను. సో ఈ ట్రేడ్‌లో నాకు ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో అలా ఓవరాల్‌గా ఈరోజు మనకి 19,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. ఇట్స్ ఏ రీజనబుల్‌గా డీసెంట్ డే అన్నమాట. బట్ ఈరోజు ఒక సింగిల్ క్యాండిల్స్ ప్రీమియం హెవీగా జంప్ అయింది. సో ఇది ఓవరాల్‌గా మొమెంటమ్ అయితే చాలా బాగుంది ఈరోజు. స్కాల్పింగ్‌కి చాలా మంచి డే ఇది. హోల్డ్ చేసే పీపుల్‌కి కాకుండా జస్ట్ 5 మినిట్స్, 2 మినిట్స్, 3 మినిట్స్ నెక్స్ట్ 10 మినిట్స్ లెస్ దెన్ 10 మినిట్స్ హోల్డ్ చేసే పీపుల్‌కి ఈరోజు చాలా మంచి డే. ఆ 5 మినిట్స్ లోనే ప్రీమియం 30 పాయింట్స్, 30, 40 పాయింట్స్ అయితే జంప్ అయింది. ఇది ఓవరాల్‌గా మనం ఈ రోజు చేసిన ట్రేడ్ అయితే. చూద్దాం రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయితే చూద్దాం ఎలా ఉంటది ఏంటో ఓవరాల్‌గా. సో ఇది థింగ్. మీకు ఎవరికైనా ఇంకేమైనా కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.